ఇక ఆంధ్రప్రదేశ్ 10th ఫలితాల్లో కాకినాడకు చెందిన విద్యార్థిని నేహాంజని సత్తా చాటింది. 600 మార్కులకు 600 సాధించి స్టేట్ టాపర్ గా నిలిచింది. భవిష్యత్తులో ఐఐటి పూర్తి చేసి సివిల్స్ కు ఎంపిక కావడమే తన లక్ష్యమని నేహాంజని చెప్పింది. ప్రణాళికాబద్దంగా రోజుకు 17 గంటలు చదవడంతోనే ఈ విజయాన్ని సాధించానని నేహాంజని చెప్పింది. తల్లిదండ్రులు, టీచర్ల ప్రోత్సాహంతోనే 600 మార్కులు సాధించడం సాధ్యమైందని నేహాంజని తెలిపింది. ఈ ఘనతను తన కుటుంబానికి, స్కూల్ యాజమాన్యానికి అంకితం ఇస్తానంటున్న 10th స్టేట్ టాపర్ నేహాంజనితో మా ప్రతినిధి అప్పారావు ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ 10th ఫలితాల్లో కాకినాడకు చెందిన నేహాంజలి అనే విద్యార్థి రికార్డు సృష్టించారు. ఎవరికీ సాధ్యం కాని రీతిలో 600కి 600 మార్కులతో సత్తా చాటారు. ప్రస్తుతం మనం నేహాంజలితో ఒకసారి మాట్లాడి చూద్దాం. 10th క్లాస్లో స్టేట్ ర్యాంకు ఫస్ట్ ర్యాంక్ రావడం గల కారణాలు ఏంటి, ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉందో సార్ మాట్లాడి చూద్దాం. కంగ్రాట్ ఫస్ట్ ఆఫ్. అసలు 10th క్లాస్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తా అని మీరు ఊహించారా? వచ్చినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? థ్యాంక్స్ అండి. 10th క్లాస్లో 600 వస్తుందని ఎక్స్పెక్ట్ అంటే రావాలని ఆశించాను. ఆశించినట్టే వచ్చింది. మా పేరెంట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. దాన్ని బట్టి 600 వచ్చింది. దీనికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు 10th క్లాస్లో 600 మార్కులు రావడం అనేది అరుదైన విషయం. కానీ ఈ మార్కులు సబ్జెక్ట్ వైజ్ 100% సాధించడానికి మీ ప్రిపరేషన్ ప్లాన్ ఎలా సాగింది? రోజుకి ఎన్ని గంటలు చదివారు? గుంటూరు నుంచి వచ్చిన కరికులం అండ్ వాళ్ళు చెప్పిన సిలబస్ ప్లాన్ అంతటిని బట్టి మేము చాలా బాగా ప్రిపేర్ అయ్యాము. వాళ్ళు స్టడీ అవర్స్ పెట్టారు, డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ పెట్టారు, RITs వీక్లీ పెట్టేవారు. ఈ ఎగ్జామ్స్లో మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకున్నాము. డైలీ మార్నింగ్ 7 to 7:30 స్కూల్లో ఉంటే నైట్ వచ్చిన తర్వాత ఒక 2 hours చదువుకుని మార్నింగ్ లేసి చదువుకునేదాన్ని. పాపని ఫ్యూచర్లో మీరు ఎలా చూడాలనుకుంటున్నారు? 10th తర్వాత ప్లానింగ్ ఏంటి? యాక్చువల్లీ నా వల్ల కానీ మా పిల్లల వల్ల అవ్వాలని కోరుకుంటున్నాను అండి. IIT నా డ్రీము, అది నా వల్ల అవ్వలేదు. మా పిల్లల చోటు కొట్టిద్దామని చెప్పేసి నేను ట్రై చేస్తాను. పిల్లల చదువు విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? పిల్లల చదువు విషయంలో అంటే ప్రతిదీ మనకి చిన్నప్పటి నుంచి వాళ్ళ పిల్లలు స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఏం జరిగిందో A to Z చెప్తే అది ఏంటనేది మనం ఒక ఫ్రెండ్గా చక్కగా అడిగి దాన్ని సొల్యూట్ చేస్తే పిల్లలు ఫ్రీగా మాట్లాడడానికి, వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. వాళ్ళ డాడీతో వచ్చి ఒక 15 minutes 20 minutes వీడియో కాల్ మాట్లాడిన తర్వాతే వాళ్ళు చదువుకోవడం అన్నీ చేస్తారు. బాగా అటాచ్మెంట్ ఉంటుందండి పిల్లలతో మాకు. దానివల్ల బాగా జరిగింది. దానితో పిల్లలు కూడా బాగా హార్డ్ వర్క్ చేసి బాగా చదువుకున్నారు. ఇది నేహాంజలి తల్లిదండ్రులు చెప్తున్నారు. తమ పిల్లలతో తమ అటాచ్మెంట్ ఎక్కువ ఉందని, అదేవిధంగా ప్రతి తల్లిదండ్రులు చేస్తే పిల్లలు అద్భుతాలు సృష్టిస్తారని కూడా చెప్తారు.